కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని కావాలనే నిర్వీర్యం చేస్తున్నాయని, పొమ్మన లేక పొగపెట్టే చందంగా ఉపాధి హామీ పథకం నిధుల కోత విధించి ఉపాధి కూలీలకు ఉపాధి పథకం దూరం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆవేదనను వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కాకినాడ రూరల్ కోవాడ, చీడిగా, సామలకోట, రాగంపేట తదితర గ్రామాల ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. అనంతరం సభ్యత్వాలు చేర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కోపం వచ్చినప్పుడల్లా ఉపాధి పథకాన్ని ఎత్తివేస్తామని అంటున్నాడని, గ్రామాల్లో ఉన్న పేతందారులు కూడా అదే మాట అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం రద్దవకుండా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు కె బోడకొండ, పి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలరాజు, రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు శ్రీని, వరలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వ్యవసాయ కూలి చేస్తున్న పని వద్దకు వెళ్లి సభ్యత్వాలతో పాటుగా మా డిమాండ్స్ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా వ్యవసాయ కార్మికులు అంటే ముఖ్యంగా ఉపాధి పనులు చేస్తున్న వాళ్ళ జీవితాల కోసం ఆలోచించాలి. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పప్పు ధరలు, నూనె ధరలు, పెట్రోల్ ధరలు, అన్ని ధరలు పెరుగుతున్నాయి. కానీ కూలి ధరలు మాత్రం పెరగట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు పెరుగుతున్న కూలివాడు మాత్రం అలాగే బతుకు జీవిస్తున్నాడు. అందుకని కనీసం రోజుకి 600 రూపాయలు కూలీ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే పనులు కూడా 200 రోజులు సంవత్సరం పని చెప్పాలని కోరుతున్నాం. ఈ డిమాండ్స్ కోసం ముఖ్యంగా ప్రమాద ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డిమాండ్స్ కోసమనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అందరూ